శ్రీరామచంద్రుడిగా చూడాలి నిన్ను, నాకు ఇదంతా కాదు అని అంటే అప్పటికప్పుడు కోదండం పట్టుకొని సీతమ్మ వచ్చేసి తొడ మీద కూర్చొని ఇక్కడి నుంచి మా వదిలిని రావణుడు అపహరించాడు, అది త్రేతాయుగం. ఇప్పుడు అడుగు ఒక రావణుడు మా వదిలికి ఏం కష్టం కలుగుతుందో అని చెప్పేసి లక్ష్మణుడు వచ్చేసి ఎడం వైపు నిలబడ్డారని తెలుగు చెప్తారు. మామూలుగా రాముడు పక్కన ఉంటాడు, కానీ భద్రాచలంలో సీతమ్మ పక్కన ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో వదిలికి ఎలాంటి కష్టం కలగకూడదు, రామయ్య కంట కన్నీరు రాకూడదు అంటే నిజమైన భక్తుల మనసు ఎలా ఉంటుంది, వచ్చి కోరికలు ఇష్ట చెప్పడం కాకుండా భగవంతుడికి సేవ చేయడమే లక్ష్యం అంతే. అలాగా ఆయన వచ్చింది. ఆయనకు స్వామి ఏమని వరమించాడు అంటే, వసామి శిఖరే భద్ర తవ యావత్ ధరిష్యతి భూమి భూతాన్ని కల్పాంతే మత్సాయుష్యం అవాప్స్యసి అని చెప్పారు. భూమి మీద నదులు గిరులు ఉన్నంతకాలం రామాయణం నేర్చుకుంటుంది. అలాగే ఇక్కడ భూమి మొత్తం మళ్ళీ ప్రళయంలో మునిగిపోయే వరకు, కల్పాంతమయ్యే వరకు నీ మీద నేను వసించి ఉంటాను, కాపాడుతూ ఉంటాను, భక్త జయులని అని చెప్పి స్వామి వరమిచ్చాడు భద్రుడికి. ఆ భద్రాచలాన్ని మనమంతా దర్శిస్తూ ఉన్నాం. భద్రమైన అచలం మనకు భద్రాలను, భద్రం అంటే ఉన్నది పోకుండా ఉండడం ఒకటి, అలాగే లేని కష్టాలు రాకుండా ఉండడం. కొన్ని మన కర్మ కొద్దీ వచ్చేది, కొన్ని అనవసరంగా వేరే వాళ్ళు ఇచ్చేది. దేని నుంచైనా సరే తప్పించుకోగలిగిన శక్తిని ప్రసాదించగలిగే అద్భుతమైన క్షేత్రం భద్రాచలం. ఆ భద్రాద్రిని దర్శించి పులకించిన రామదాసు గారు దేవాలయం కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత మళ్ళీ లాస్ట్ చెప్పండి. శ్రీ గణేశాయ నమః. భద్రాచల క్షేత్రాన్ని చూస్తూ 4 ప్రాకారాలు గోపురాలతో సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న విరజానది వచ్చి ఇక్కడ గౌతమిలో కలిసి, అలాగే మానవ నిర్మితం కాకుండా దైవ నిర్మితమైన అద్భుతమైన చక్రం. లాస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అపూర్వమైన దర్శనం అయింది. సైడ్ నుంచి చూస్తుంటే ఎంత బాగుందో, రాత్రి ఉంటుంది ఇక్కడ. అలాగా మానవ నిర్మితం కాదు, ఆ డైమెన్షన్స్ భూమి మీద ఏ శిల్పి చెక్కలేదు. అలాంటి అపూర్వమైన చక్రం వాటన్నిటినీ వర్ణిస్తూ మనం ఎక్కడ ఉంటే అక్కడి నుంచే మానసికంగా దర్శనం చేయగలిగే మన స్వరపరిచిన కీర్తన పరాళిరామం ఆది కాలంలో అదిగో భద్రాద్రి గౌతమి. ఎవరైనా లీడ్ చేస్తారా? అదిగో
श्री सीतारामचंद्र भगवान की మనం సద్గురువుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సామవేదం ఆంధ్రలో చాలా గొప్ప ఆధ్యాత్మిక వాటి రామచంద్ర ప్రభువుని దాశరథి కృష్ణ శతకం అలాగా రామచంద్ర ప్రభు అని ఒక శతకం ఉంది. అందులో ఒక పద్యంలో ఎంత బాగుందంటే భావన శివుడితో మాట్లాడుతున్నారు అనమాట. మాట్లాడుతూ ఏమంటారంటే, శివయ్య నువ్వు గొంతులో విషం పెట్టుకొని కూడా అది ఎప్పుడూ ఉంటుంది, 24/7 పాపం నేను వేయడం చేయడం లేని అనుకుంటా. అలా ఉన్నా కూడా నీకేమీ కావట్లేదు అని అంటే ఎందుకో నాకు తెలిసిపోయింది స్వామి అని. అదేమిటి నీకు ఎలా తెలిసింది ఏమిటి అని అంటే, గొంతులో విషం ఉంది కానీ నాలుక మీద సదా రామనామం ఉంటుంది కదా నీకు. ఆ రామనామం అనే అమృతం పడుతూ గొంతులో ఉన్న విషం ఎప్పుడూ ఇంకా అదేం చేయలేదు. యాంటీడోట్ అనమాట. ఇప్పుడు మనకి కరోనా తర్వాత ఈ పదాలు బాగా అలవాటయ్యాయి, యాంటీడోట్, వ్యాక్సిన్ ఇవన్నీ కూడా. సో ఆ విషానికి యాంటీడోట్ వచ్చేసి రామనామం. అందుకని నువ్వు రామనామాన్ని ఎప్పుడు స్థిరంగా నాలుక మీద ఉంచుకుంటావని నాకు తెలిసిపోయింది అని చెప్పి చాలా అద్భుతమైన పద్యం. నిజంగా స్వామివారు అనుగ్రహిస్తే ఇలాంటివి కూడా కొన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ పాటలే కాకుండా పద్యాలు కూడా బాగా నేర్చుకున్నాం. ఎంత బాగుందో ఆ భావన, చెప్పకుండా ఉండలేకపోయాను అనమాట. పద్యం చెప్పడం కష్టం కానీ అది చాలా బాగుంది నా భావన. అలా సాక్షాత్తు పరమశివుడు అంతటి వాడికి విషాన్ని హరించేంత అద్భుతమైన రామనామం. ఇంకా మనం మామూలు మనుషులం కాబట్టి మనం కనుక మన రెగ్యులర్ పనులు చేస్తూనే ఉండాలి, మన బాధ్యతలు నెరవేరుస్తూనే ఉండాలి, అవసరమైన చోట అరవాలి, గొడవపడాలి, అన్నీ చేయాల్సిందే, ఏది మానలేకూడదు. రామభక్తులము మేము ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాం. ఆ కాలం చెల్లిపోయింది. రాముడు ఎప్పుడు చూపించలే అట్లా. అవసరమైన చోట వేసేసాడు, మాట్లాడాల్సిన చోట మాట్లాడాడు, కొమ్మడాల్సిన చోట కొమ్మడాడు. అన్నీ నిర్వర్తిస్తూనే రామనామాంకితమైన జీవితం ఎలా ఉంటుంది. దారి తెలియని యమదూతలు వస్తే మా రామభక్తులు నువ్వు వెళ్ళిపో అని అంటారు. వాళ్ళు వెళ్ళిపోతే సమయానికి వెళ్ళిపోవాల్సిందే. ఇట్స్ నాట్ దట్ భూమి ఉన్నంతకాలం ఉండిపోతామని కాదు. నా టైం అయిపోయినప్పుడు నేను వెళ్ళిపోవాలి. కానీ యమదూతలు పాల్గొనకుండా ఏ శివదూతలో లేకపోతే విష్ణు పార్శ్వతిలో వస్తారు. నా టైంకి నేను వెళ్ళిపోవడం ఖాయం. కాకపోతే యమలోక యాత్రలో ఉంటాం. ఇలాంటి ఎన్నో అడ్వాంటేజెస్ చూడదు. ఇహంలో పరంలో కూడా భూమి మీద మనం బ్రతికున్నప్పుడు ఆ తర్వాత జీవుడిగా మారిపోయి తిరుగుతూ ఉన్నప్పుడు కూడా రాముడు తోడు ఉంటాడని చెప్తూ శ్రీరామనామాన్ని స్థిరంగా నాలుగుగా ఉంచుకోమంటూ రామదాసు గారు స్వరపరిచిన కీర్తన అట్రాణ రాగం అది. శ్రీరామ శ్రీరాముల కరుణయే లక్ష్మీ
ఎవరికైనా కావాలండి? ఎవరైనా లీడ్ చేస్తారా అడుగుతున్నారు మైక్. పైకే బంగారం ఇది కొంచెం భయపడతారు దీనికి. సీతారామచంద్ర భగవాన్ ఏమీ లేని చోట వాళ్ళ ప్రాణం అడ్డం పెట్టి వాళ్ళ పనులు మానుకొని వాళ్ళని బ్రతిమలాడి వీళ్ళని బ్రతిమలాడి ఎంతో చేసి దేవాలయాలను వృద్ధి చేస్తుంటారు ఎంతోమంది మహానుభావులు. వాళ్ళ పిల్లలు కూడా అదే పని చేస్తూ ఉంటారు. జనరల్గా ఒక తరం కష్టపడితే రెండో తరం వాళ్ళు మాకెందుకు వచ్చింది ఈ గోళ అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు మనం కూర్చున్న దేవాలయం కూడా అలా వృద్ధి చెందింది. కానీ అప్పటికి ఇప్పటికీ మంచి పని చేసేవాడికి శ్రేయాంశము విజ్ఞాని అని నానా రకాలైపోయింది. ప్రతి దాని గురించి ఆరా తీసేవాళ్ళు, సమస్యలు తెలుసుకొని మాట్లాడేవాళ్ళు, మళ్ళీ ఎవరన్నా బాగుంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అనాలి. ఇప్పుడు అనకపోతే ఇంకా భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకపోవడం కూడా చాలా తప్పు. ఇలాంటి వాళ్ళ వల్ల ఈ రోజుకి మన కళ్ళ ముందు ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజుల్లో భద్రాద్రి దేవస్థానం కట్టించి, నిజానికి అది భక్తుల సహకారంతో కట్టింది, పన్ను ఎగవేసిందేం కాదు. కానీ చెప్పుడు మాటలు వినే మనసు తానీషా వల్ల, చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళ పుణ్యం వల్ల వెళ్ళి చెరసాల పాలైన రామదాస్ గారు భార్య బిడ్డను చూసుకోలేకపోతున్నానన్న బాధ లేదు. వాళ్ళని భద్రాచలంలోనే ఉన్నారు, రాముడు ఎలాగోలా చూసుకుంటారు. కానీ రామయ్య నేను చూడలేకపోతున్నాను అని ఆయనకి బాధ. ఆ బాధతోటి ఎంత పిలిచినా రాముడేమో పలకపోతే అప్పుడెప్పుడో ఉడత కాస్త ఇలా ఇసుక విదిలిస్తే దాని తర్వాత అన్ని తరాలకి కూడా నీ వేలిముద్రలు అనుగ్రహించాము. శత్రువు తమ్ముడైన విభీషణుడు వచ్చి అన్నదా శరణాస్తి అంటే శరణిచ్చాము, రాజుని చేసావు, వాళ్ళ అన్న నుంచి కాపాడావు, అన్నీ చేశాము. అలాంటిది ఇంత చేసిన నాకు కనీసం మాట్లాడకపోతే ఎలా స్వామి, నువ్వు ఎవరి కోసం పలుకుతావు అని చెప్పని బిడ్డ తండ్రితో కొట్లాడినట్టుగా ఆయనకి భగవంతుడు అనేది తర్వాత తండ్రి. శ్రీరాముడు నా తండ్రి అనే వాగ్యకారుల కోవకు చెందినవాడు కాబట్టి స్వామిని నిలదీస్తూ చేసిన కీర్తన ఆనందభైరవిలాగా ఆనందాడంగా. ఎవరెవరికి మనసులో స్వామి మీద కోపం ఉంటే వాళ్ళందరూ నిలదీయండి. మనమందరం నిలదీస్తేనే ఆయన కదలాలి. కదిలి రావాల్సిన టైం వచ్చేసింది. విగ్రహంగా కూర్చుంటే కాదు, తన నిగ్రహాన్ని ఇంకా నాకు అయిపోయింది అని చూపించాల్సిన సమయం వచ్చింది.
నమస్కరోమి శ్రీ సీతారామచంద్ర భగవాన్ ఇప్పుడు మనమంతా రోజు లైవ్ కూడా చూడొచ్చు అయోధ్యలో బాలరాముడు. కానీ దేవాలయం కన్స్ట్రక్షన్ అయితే ఇంకా పూర్తి కాలేదు. సీతమ్మ రావాలి. కేవలం సీతమ్మ మాత్రమే కాకుండా రామాయణంలో మనం చూసాం జటాయు ఎలా సీతమ్మను కాపాడడం కోసం ప్రాణత్యాగం చేశాడు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో జటాయు మహారాజు అంటారు. జటాయు కేవలం ఒక పక్షి కాదు, రామాయణంలో ఒక క్యారెక్టర్ కాదు. జటాయు మహారాజు అని చెప్తారు. శరణాగతి సంప్రదాయం చేశాడు. గుహుడు స్వామి పాదాలు కడిగినవాడు. సుగ్రీవుడు ఆయన్ని పట్టుకొని తరించినవాడు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా దేవాలయం ఉంది. మామూలుగా రామాలయం అంటే సీతారామ లక్ష్మణుడు, హనుమంతుడు. చాలా అరుదుగా కొన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా. భద్రాచలంలో అయితే శంఖ చక్రాల రూపంలో వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా అరుదైన అలాగా. కానీ మనం భవిష్యత్తులో చూడబోయే అయోధ్య దేవాలయంలో ఎప్పుడో త్రేతాయుగంలో రాముడికి సహాయం చేసినది. అంటే అది చెప్తారు కూడా, ధర్మాన్ని పట్టుకున్నందుకు రామచంద్రుడికి కోతులు పక్షులు కూడా సహాయం చేశాయి. అన్నదమ్ములు భార్య మాత్రమే కాదు. అదే ధర్మాన్ని విడనాడినందుకు రావణుడికి సొంత తమ్ముడే ఎదురుతిరిగాడు. అంటే ఈరోజు ఈ క్షణం నేను రామభక్తుడిని అవ్వడం వల్లనో, సీతమ్మకి భక్తుడిని అవ్వడం వల్లనో, లేకపోతే ఒక మంచి పని చేయడం వల్లనో నాకేం మేలు జరుగుతోంది అనేది కనిపించకపోవచ్చు. కానీ నా తర్వాత నా బిడ్డకి, తన బిడ్డకి, తన బిడ్డకి కూడా రామానుగ్రహం తప్పకుండా ఉంటుంది. ప్రతి కష్టంలో ఒక అభయహస్తం ఉంటుంది. అలాగా అందుకే స్వామి తనని తిడితే తిట్టావులే, అమ్మ నాన్న కూడా వాళ్ళ వెంట పట్టించుకోవాలి. పిల్లల వెంట కోపం, పిల్లలకి ఓర్చుకుంటారు వాళ్ళ అమ్మనో నాన్ననో అన్నప్పుడు వాళ్ళు ఎదురు తిరుగుతారు. అలాగా భాగవంతుని ఏడిపించిన వాడెవ్వడు భూమి మీద సుఖంగా ఉండడు, జాగ్రత్త అని హెచ్చరిస్తూ అదే చేతుండి ఓపిక లేకపోతే భాగీరథి స్నానం చేయకపోయినా పర్వాలేదు, 108 దివ్యక్షేత్రాలు చూడకపోయినా పర్వాలేదు, రామభక్తుడివే తరించు, రామనామం చేస్తూ తరించు అంటూ నిజాన్ని నిర్భయంగా చెప్పిన కీర్తన సావేరి రాగం ఆదుతాడు. ఏది చూడలేకపోయామన్న దిగులు అక్కర్లేదు, ఇది రాదు అది చేయలేను అన్న బాధ అక్కర్లేదు. హాయిగా రామభక్తులుగా తరించవచ్చు. శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు, శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు, ఘోరమైన తపములను కోరనేటికే శ్రీరాముల
పల్కనేటికే పరుల హింస చేయకున్నా పరమధర్మమంతే చాలు పరులను రక్షింతునని పల్కనేటికే దొరకని పరుల ధనముల దోచకయుండితే చాలు దొరకని పరుల ధనముల దోచకయుండితే చాలు గుర్తురాని గోపురము గట్టనేటికే మనసా దొరకని పరుల ధనముల దోచకయుండితే చాలు గుర్తురాని గోపురము గట్టనేటికే మనసా శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికే అగ్ని వచ్చి ఆకలన్నా అన్నమింత నిడినా చాలు క్రతువు చేయవలెననే కాంక్షయేటికే అతిథి వచ్చి ఆకలన్నా అన్నమింత నిడినా చాలు క్రతువు చేయవలెననే కాంక్షయేటికే సతతము భద్రగిరి స్వామి రామదాసుడైన సతతము భద్రగిరి స్వామి రామదాసుడైన ఇతర మతములన్నీ ఏంటి వెతల వేటికే మనసా సతతము భద్రగిరి స్వామి రామదాసుడైన ఇతర మతములన్నీ ఏంటి వెతల వేటికే మనసా శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికే శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికే ఘోరమైన తపములను కోరనేటికే భాగవతుల వాగామృతము పానం చేసిన చాలు మరణ పవిత్రమైన తిరుపావై మాసంలో చక్కగా పెద్ద దిక్కుగా కూర్చొని లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు భాగవతం చాలాసార్లు చదివాను కానీ యశోద అంటే యశస్సును దా ఇవ్వగలిగింది యశోద అనే పదానికి అర్థం కృష్ణుడిని పెంచిన తల్లి ఎంత అద్భుతంగా అనిపించిందో బాబాయ్ గారు చెప్తుంటే కృష్ణమూర్తి గారు ఈసారి మనందరికీ ఆ అదృష్టాన్ని దూరం చేసిన వాళ్ళని ఏమనాలి ఇప్పుడు భాగవతుల భాగామృతము పానం చేసిన చాలు మనం చాలామంది మనలో వినేవాళ్ళం అందరూ రెగ్యులర్గా రాలేదు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అసలు రాలేదు కానీ ఇలా వచ్చి అలా పోతే కూడా ఏదో ఒక మంచి మాట చెవిన పడేది ఇంట్లో అందరికీ నాకైతే మా అమ్మగారు లేరు అత్తయ్య లేరు ఆయన గారు చెప్పారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నా కుటుంబం దొరుకుతుంది మరి ఇప్పుడు ఇలా తిరుపావై ఎవరు చెప్తే వినాలి యూట్యూబ్ పెట్టుకొని వినాలా ఇప్పుడు ఈ అదృష్టాన్ని దూరం చేసిన వాళ్ళని ఏమనాలో రామయ్యకి బిజినెస్ చేస్తున్నారంట బాబాయ్. చెవికి అదృష్టం ఉండాలి, నాలుగు మంచి మాటలు వినడానికి. చెప్పేవాళ్ళు ఉంటే మాత్రం ఏమవుతుంది, వినడానికి కూడా అదృష్టం ఉండాలిగా.
ఇలా అవుతుందని తెలుసుంటే లాస్ట్ టైం మొత్తం రికార్డ్ చేసి పెట్టుకొని ఉండేవాళ్ళు. కనీసం ఉండేది. సీతారామచంద్ర భగవాన్ ప్రపంచంలో ఎన్ని రకాల జబ్బులు వస్తున్నాయో మన పెద్ద తరాలకు అసలు తెలియనే తెలియదు. ఇంట్లో బావిలో నీళ్లు తోడుకునేవాళ్ళు, ఆ పక్కనే వేప చెట్టు ఏదో ఉండేది, ఆకులు పడుతూ ఉండేది, వాటి మీద ఉన్న పురుగులు పడేవి, పక్షులు అటుపోతూ ఇటుపోతూ వాటి పని అవి చేసుకునేవి. అయినా కూడా చేదతోటి నీళ్లు తోడుకొని తాగితే బ్రహ్మాండంగా ఉన్నారు. మనం ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతూ కూడా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు, సూపర్ ఫుడ్, ఇది అది అని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ చూసి చేసుకుంటూ ఉంటాం. కానీ ఎన్ని జబ్బులు వస్తే అన్ని మందులు వస్తున్నాయి, కానీ ఆ మందుని పని చేయించగలిగే శక్తి మాత్రం పరమాత్ముడికి. ఒక్కసారి గమనించి చూడండి, ఇప్పటి వరకు ఉన్న మన జీవితకాలంలో మన వాళ్ళల్లో, మనకు తెలిసిన వాళ్ళలో ఎక్కువ దూరం ఒక్కర్లేదు, దగ్గర దగ్గర ఎంతమంది మందు లేక చచ్చిపోయారు, ఎంతమంది ఆయుష లేక చచ్చిపోయారు. మందులు ఉంటాయి పెట్టడానికి, పిల్లలో లేకపోతే పోయిన వాళ్ళు, చిన్నవాళ్ళు అయితే పెద్దవాళ్ళు సిద్ధంగా ఉంటారు, అన్నీ పట్టుకొని రెడీగా ఉంటారు. వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా, మా ప్రయత్నం మేము చేస్తామండి అంటారు డాక్టర్స్, కానీ అవ్వదు. ఆ సమయం అంతే, మందు లేక కాదు, కానీ ఉన్నంతకాలం మంచిగా చూసుకుంటారు. చూడండి పిల్లలు నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి. రామాయణానికి, రాముడికి, సీతమ్మకు నిజమైన వారసులు లాంటి పిల్లలు ఆఖరి క్షణం వరకు పోరాడతారు, వీలైనంత మంచిగా చూసుకుంటారు. మన మధ్యనే ఉన్నారు, మనలో ఉన్నారు అలాంటి వాళ్ళు. నిజంగా తల్లిదండ్రుల అదృష్టానికి కొంచెం జలసీ కూడా అనిపిస్తుంది. ఇంత బాగా చూసుకునే పిల్లల్ని అన్నారు, వీళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారో చెప్తే బాగుండు, మా పిల్లలతో చేయిద్దాము అని చెప్పాలి. అలాగా, కానీ వాళ్ళందరూ కూడా రాముడిని పట్టుకున్న వాళ్ళు. చాలా స్పష్టంగా తెలుస్తుంది, పైకి చెప్పక్కర్లేదు. భారతదేశంలో రాముడు, సీతమ్మ మన రక్తంలోనే ఉంటారు. పైకి చెప్పకపోయినా మనం చేసే ప్రతి మంచి పని రామాంకితం అయ్యే ఉంటుంది. అలా ఎంత కష్టమైనా సరే దాన్ని ఓర్చుకునే శక్తి. టైం అయిపోయింది, వెళ్ళిపోతారు, ఓర్చుకోవాల్సిందే. మన టైంలో కూడా మనం వెళ్ళిపోవాలి, కానీ మన ప్రయత్న లోపం లేకుండా చూసుకోవడం అనేది. అలాగే ఎంత కష్టం వచ్చినా, కష్టాలు వస్తాయి, కానీ దాని వెంటనే ఎంత చీకటి ఉన్నా ఒక్క సూర్యోదయంలో మొట్టమొదటి వెలుగు రేఖనే చీకటిని పోగొడుతుంది. అలాంటి సూర్యోదయంలో వెలుగు రేఖ రామనామం, రామజోగి ముందు. జోగి అన్న మాట ఎందుకు వాడారు అని ఆలోచిస్తుంటే, మామూలుగా అంటున్నారు జోగి జోగి రాసుకుంటే బూడిద రాదు, చివరికి మిగిలేదు అదే బూడిదనే మిగులుతుంది, ఇంకేమీ ఉండదు. ఒకసారి ఏదో మా అత్తయ్య గారు చనిపోయినప్పుడే మేమంతా కూడా శ్మశానానికి వెళ్తే మా ఎదురుగా అస్థి సంచయనం చేస్తున్నారు. వాళ్ళ ఆడపిల్లలు కొంచెం దూరంగా ఉంటే కాపర్ అన్నాడు అనమాట. మీ అమ్మని ముట్టుకోవడానికి ఆఖరి అవకాశం, ఈ తర్వాత మీ అమ్మ మీకు కనిపించదు అని అంటే ఆడపిల్లల పైకి ఎక్కి మొత్తం ఇలా చేతుల్లోకి తీసుకున్నారు, బూడిదంతా చేతుల్లోకి తీసుకొని వాళ్ళకి కన్నీళ్ళు పడుతున్నాయి, దండం పెట్టి సంచిలోకి ఎత్తేసారు. ఆఖరికి మిగిలేదు. అందుకే అంటే చివరకు తోడొచ్చేది ఎవరున్నా ఒక స్టేజ్ తర్వాత రైలు ప్రయాణికుల్లాగా దిగి వెళ్ళిపోవడం, కానీ చివరికి తోడొచ్చేది పరమాత్ముడే. కాబట్టి ఆ పరమాత్ముడిని సదా మనసులో నిలుపుకున్నప్పుడు ఏమవుతుంది, తొందరపడి ఒకళ్ళని ఒక మాట అనడానికి సంకోచిస్తాం, ఒకళ్ళ డబ్బులు తీసుకోవడానికి సంకోచిస్తాం, ఎవరిదన్నా ఉంచుకోవాలి అన్న ఆలోచన వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కానీ మదించిన ఏనుగు మీద మావిడి వాడు అంశం పెట్టినట్టు ఎప్పటికప్పుడు నేను నీ మనసులో ఉన్నానురా, చూస్తున్నాను అని చెప్తూ ఉంటే ఇంకా చెడ్డలు ఎలా చేస్తాము? అలా ఆ రామజోగి మందు ఎప్పుడు కూడా ప్రేమ ఎందుకు వచ్చిన దరిద్రంగా దేవుడా అని కాకుండా ఆనందంగా మనసులో నిలుపుకోమని చెప్తూ తమాశ్రకం ఆది తాళంలో రామదాస్ గారి కీర్తన రామజోగి మందు. రామజోగి మందు
श्री रामचंद्र भगवान की जय। లక్ష్మణార్జున గోవిందా గోవిందా. త్యాగరాజ స్వామి గారు తన కీర్తనలో అంటారు, శివమంత్రం నాకు మా జీవనం, మాధవ మంత్రం నాకు రాజీవనం, వీటి విలువ తెలిసిన ఘనులకు బ్రొక్కెనా అని చెప్పని రా మా అది అనడం కూడా చేతగాక మరా 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 అంటూ ఉన్న కిరాతులు ఆ తర్వాత మహాకవి ఆదికవి రామాయణాన్ని రచించిన మహానుభావుడు వాల్మీకి అన్నాడు. రామ అనవయ్య అంటే ఏమిటి అన్నాడు. సో నేను మా ముందు పలికి రా తర్వాత పలికి అలా పలికిన ఎలా పలికినా సరే రామ అన్నాడు కదా చాలు అని చెప్పేసి అంతటి మహిమాన్వితమైన రాముడు పుట్టడానికి ముందు నుంచే రామనామాన్ని తారక మంత్రంగా ఎంతోమంది ఉపాసిస్తూ వచ్చారు. ఒకసారి రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అహల్యాదేవి చాలా పెద్దది, రాముడి కంటే కనీసం 2-3 తరాల ముందు అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ వయసు ఇంకా పెద్దది. గౌతమ ఆవిడ రామ 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 అంటూ ధరిస్తుంది. హనుమంతుడికి వాళ్ళమ్మ అంజనాదేవి రామనామ మంత్రోపదేశం చేసింది. వేల లక్షల సంవత్సరాల వయసు ఉన్న మహర్షులు దండకారణ్యంలో అయోధ్య నుంచి భద్రాచలం వచ్చే లోపు ఎంతోమంది వేల సంవత్సరాల వయసు ఉన్న మహర్షులు ఉన్నారు. వాళ్ళంతా రామ 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 అంటూనే ధరించారు. మనందరికీ తెలుసు శబరిమాత భద్రాచలంలో శబరి కూడా కలుస్తుంది, అక్కడే కలుస్తుంది భద్రాచలం దగ్గర పూర్వకాలంలో శబరిమాత. ఆమె అయితే ఏకంగా గిరిజనరాలు, అసలేమీ తెలియదు. మతంగ మహర్షి ఆయన్ని సేవించి ఆదర్శంగా రామారావు అంటే రాముడు చిన్నవాడు, అప్పటికి చాలా చిన్నవాడు, పెళ్ళప్పటికి 16 ఏళ్ళు, ఆ తర్వాత 12 ఏళ్ళు అయోధ్యలో 28 ఏళ్ళు, ఆ తర్వాత 13 సంవత్సరాల వనవాసం, దాదాపు 41 years. దాని తర్వాత సంవత్సరం పాటు ఇదంతా వెళుతూ ఉంటారు. ఈ అరణ్యవాసం అంటే 40 ఏళ్ళు, 35 నుంచి 40 ఏళ్ళ వయసులో 11,000 సంవత్సరాల వయసు బ్రతికిన వాడికి 43 ఏళ్ళు ఎంత చిన్న వయసు. కానీ వాళ్ళందరికీ వేల సంవత్సరాల వయసు, వాళ్ళంతా రామ 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 అంటూ ధరిస్తూ ఉన్నారు. అంతటి మహిమాన్వితమైన రామనామం గురుముఖాలంతా వహిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ రామనామం పాపాలను ఎలా పటాపంచం చేయగలుగుతుంది అనేది చెప్తూ రామదాసు గారు రచించిన కీర్తన ధన్యాసిరాలు ఆదితారు. దీని గురించి పెద్దలు చెప్తారు. సన్యాసి అవ్వకూడదు అంటే ధన్యాసి పాడాలి అని చెప్తారు. సన్యాసాశ్రమంలోకి వెళ్ళడం ఏముందిలే, మీరు పెళ్లి చేసుకోకపోతే సన్యాసం అవుతా అనుకుంటారు, కానీ దానంత నరకం ఇంకోటి ఉండదు. నిజంగా పాటించేవాడికి తెలుస్తుంది అది ఏంటి అనేది. పేరు చెప్పుకోవడానికి సన్యాసం కాదు, నిజమైన సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ నియమాలు చాలా కష్టంగా ఉంటాయి. అలా కాకుండా నార్మల్ గృహస్థాయి ధరించవచ్చు అని చెప్తూ సన్యాసి కాకుండా ఉండాలంటే ధన్యాసి పాడుకోవాలి. అంటే రాముడి గురించి తెలుసుకుంటారు కాబట్టి కీర్తనలో రామనామం మహత్యాన్ని. గృహస్థ అయితే ఏమి ఇబ్బంది వచ్చింది రామారామ అనుకోవడానికి, రామభక్తుడు అవ్వడానికి అని చెప్తూ పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు. రైమింగ్ ఉంటే తొందరగా మనసుకు పడుతుంది అని చెప్పేసి అలా అక్కడక్కడ హరికథల్లో యక్షగానాల్లో అలా ఒకటి చిన్న చెడుకు వేస్తూ ఉంటారు, అలా గుర్తుండిపోతుంది అని చెప్పేసి. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. మీరకాలుని దో
తెలిసిన వాళ్ళకి తెలుసుకోవడం. ఈ కీర్తనలన్నీ కూడా ప్రతి సోమ బుధవారాలు ఈ టెంపుల్లో వెనక సైడ్ హాల్ ఉంది. హాల్లో ప్రతి సోమ బుధవారాల్లో ఈ కీర్తనలే కాకుండా ఇంకా ఆడపాటలు ఇంకా చాలా చాలా కీర్తనలు నేర్పిస్తున్నారు. ఉదయం 10:30 నుంచి 12:30 వరకు జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు 200 రూపాయలు మాత్రమే చెల్లించి దాన్ని కూడా ఇలాంటి అర్థానికి పళ్ళకి పూలకి రచిస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ రావాల్సిందిగా ప్రార్థన. श्री रामचंद्र भगवान के గోమాత భూమాత దేవతలు కూడా మా వల్ల కాదు ఈ రాక్షసుల ఆగడాలను భరించడం అంటూ మొదలుపెట్టుకుంటే ధర్మరక్షణ కోసం తల్లి గర్భంలో 12 నెలల పాటు ఉండి మనలాగా పుట్టి పెరిగి పెద్దవాడయ్యి మనలాగే విద్యలు నేర్చుకొని మనిషి నుంచి భగవంతుడు అవ్వడం ఎలాగా, సాటి వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళడం ఎలాగా, తనకంటే తక్కువ జన్మ నిజానికి కోతులు భల్లూకాలు అలాంటివి, కానీ నాకంటే ఎక్కువ వాడికి రెస్పెక్ట్ ఇస్తూనే మళ్ళీ నా స్వాభిమానాన్ని నేను పణంగా పెట్టకూడదు. నీ కాళ్ళ మీద పడతాదరా అన్నట్టు ఉండకూడదు. నా స్వాభిమానాన్ని నేను నిలబెట్టుకుంటూ నాకంటే పెద్దవాడిని గౌరవిస్తూ నాకంటే చిన్నవాడిని చేయిపట్టి నడిపిస్తూ పడిపోతే నిలబెట్టుకుంటూ తను పడిపోతే వాళ్ళ సాయం తీసుకుంటూ ఒక మనిషి భగవంతుడిగా ఎలా ఎదగాలి అని చూపించిన వాళ్ళు సీతారాములు. ఆయనతోటి అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా లక్ష్మణుడిని అడవికి వెళ్తానమ్మా అనుమతి ఇవ్వు అని సుమిత్రాదేవి అంటే అడవిని అయోధ్య అనుకో, రాముణ్ణి దశరథుడు అనుకో, సీతమ్మను నేను అనుకో, నీకు సంతోషం కలిగించేలాగా సీతారాములు వెంట అడవికి వెళ్ళిన ఆయన అని చెప్తాను. మొత్తం రామాయణంలో టాప్ క్లాస్ శ్లోకం ఏది అంటే 24,000 శ్లోకాలు ఉద్గ్రంథం మొత్తంలో అయోధ్య అటవీ విద్య మాం విద్య జనకానుజం అని చెప్తుంది సుమిత్ర మంచి స్నేహితురాలు. బిడ్డకు ఒక స్టేజ్ తర్వాత అమ్మ స్థానంతో పాటు తండ్రి స్థానంతో పాటు స్నేహితురాలు కూడా ఉన్నారు. రామాయణం ఆచరించి చూపించింది మనకు రాముడి జర్నీలో. అలాంటి తల్లిదండ్రులు అలాంటి గొప్పవాళ్ళు కాబట్టే ఇలాంటి రామచంద్రుడు అయ్యాడు. లేకపోతే ఏదైనా పిల్లలు మంచి పని చేస్తుంటేనో ఈ రోజుల్లో దేవాలయానికి వెళ్తున్నాడంటే అమ్మో మా అబ్బాయి సన్యాసి అయిపోతాడు, దేవాలయానికి వెళ్ళొచ్చినంత మాత్రమే సన్యాసం తీసుకున్నట్టయితే అరచేతిలో ప్రపంచంలో ఏమేమి చూస్తున్నాడు, మరి ఏమవ్వాలి? టెర్రరిస్ట్ అవుతాడని ఆపుతున్నారా? లేకపోతే వెళ్ళి ఇంకేమన్నా చెడ్డ పని చేసి చెడ్డ పేరు తీసుకొస్తారని ఆపుతున్నారా? లేదు. దేవాలయానికి వెళ్తాడు, ఒక మంత్రం నేర్చుకుంటాడు, అర్చక స్వామికి దండం పెడతాడంటే మాత్రం భయం అన్నమాట. అది చెడ్డ పని. అలా కాకుండా పెళ్ళి దాకా దూరం, అసలు ముందు దండం పెడితే తప్పైపోయింది కదా. అర్చక స్వామికి 10 రూపాయలు ఇస్తే తప్పైపోయింది, అర్చక స్వామికి దండం పెడితే తప్పైపోయింది, అర్చకులను గౌరవిస్తే తప్పైపోయింది. ఇలాంటి సొసైటీలో కనీసం ఇప్పుడన్నా మనం మాట్లాడాలి, మన పిల్లలకు మనం నేర్పించాలి. రాముడు ఇవన్నీ ఆచరించి చూపించాడు. నేను రాజకుమారుణ్ణి, ఆయన వశిష్ఠుడికి దండం పెట్టకపోతే వశిష్ఠుడు ఏం రామా నువ్వు నాకు దండం పెట్టట్లేదు అని అడిగే ధైర్యం వశిష్ఠుడికి ఉంటుందో ఉండదు రాజుకొడుకు, కానీ చూడగానే దండం పెట్టాడు. విశ్వామిత్రుడు ఎదురొస్తే, మహర్షి ఎదురొస్తే దశరథుడు కొనుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, ఆయన కోపం రాకూడదు అని చెప్పి. అగస్త్యుడు ఇంత పెద్ద మేరు పర్వతం పెరిగిపోతే అటునుంచి ఇటు వచ్చాడు, ఆయనకు దారి ఇవ్వడం కోసం వంగిపోయిన మేరు పర్వతం అప్పటికే ఇప్పటికీ వంగే ఉంది. నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళాక నువ్వు పైకి వెళ్ళాడు, ఆయన వెళ్ళడు, అది పైకి లేదు. లోకంలో ఎప్పుడెప్పుడు ప్రాబ్లం వచ్చినా బ్రాహ్మణులే క్షాత్రదేశం తీసుకొని మరీ లోకాన్ని ఉద్ధరించాడు. అలాంటి రోజుల్లో మన రామయ్య ఆదర్శంగా చూపించాడు, తను ఎంత గౌరవించాడు. మనం రామభక్తులము, మేము
అరుంధతీదేవి పాదాలకు దండం పెట్టింది సీతమ్మ. అదేంటి, నేను చక్రవర్తి కోడల్ని, కాబోయే చక్రవర్తి భార్యని, నేను ఆఫ్టర్ ఆల్ ఒక బ్రాహ్మణ వనితకి దండం పెట్టడం ఏంటి అని అనుకోలేదు. సీతమ్మ దండం పెట్టింది కాబట్టి ఈరోజు మనం పూజ చేస్తున్నాం. లేకపోతే పోవని ఉంటే మనం కూడా నువ్వు కూడా పోవనేవాడు. సీత లేదు గీత లేదు, పోవని ఉండేవాడు. ఇది నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి. రాముడు ఎంత చక్కగా మాట్లాడేవాడు మనకి ఈ కీర్తనలో. అది గుర్తు చేసి మరీ చెప్తున్నారు రామదాస్ గారు. నువ్వు చక్కగా మాట్లాడతావు, నీ తండ్రి పేరుతోటి దాశరథి అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాను. స్వామి అభయం ఇవ్వు అని అడిగిన అందరికీ అభయం ఇచ్చావు, మరి నన్నెందుకు అయ్యా ఇలా బాధపడుతున్నాను అంటూ. మామూలు మనుషులమే, ఏ కష్టం వచ్చినా భగవంతుడికే చెప్పుకోవాలి. ఈ కీర్తనలో మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను. భావం అర్థమైనా అర్థం కాకపోయినా కొంతమంది కన్నీళ్ళు వస్తాయి, భయపడకండి. మనసు కరుగుతుంటుంది లోపల. భద్రాచలంలో అయితే చాలామందికి అనుభవం అయి ఉంటుంది. 10 సార్లు వెళ్ళినా 11వ ఏడుస్తారు ఈ కీర్తనకి. సో ఎవ్వరూ టెన్షన్ తీసుకోకండి. కానడ రాగం ఆగిపోయింది. మీ మనసులో ఏమన్నా బాధ ఉంటే స్వామికి వినిపించుకోవడానికి మంచి మార్గం. హరి హరి
नमस्करोमि सीतारामचंद्र भगवान की గోవింద. గో అంటే సంస్కృతంలో ఆ శబ్దానికి అర్థం భూమి, వేదాలు, ఆవు, ఇలా చాలా ఉన్నాయి. సాధారణంగా సంస్కృతంలో ఒక పదానికి కనీసం 200 అర్థాలు ఉంటాయి ఒక పదానికి. వైదిక సంస్కృతానికి ఇంకా ఎక్కువ. గోవింద అనేది కేవలం వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి చెప్పేది కాదు. వీటిల్లో దేన్ని కాపాడడానికి, భూమి కావచ్చు, ఆకాశం కావచ్చు, నిప్పు కావచ్చు, నీరు కావచ్చు, మనిషి కావచ్చు, వేదాలు కావచ్చు, గోమాత కావచ్చు, దేన్ని రక్షించడానికైనా సరే పూనుకున్న పరమాత్ముడి రూపం ఏదైనా సరే అది గోవిందం. కాకపోతే కలియుగంలో వెంకటేశ్వర స్వామి దగ్గర గోవింద అని ఎక్కువ అంటాం, కానీ పైకి ఆ పేరు రాకపోయినా ప్రతి రూపము గోవిందుడే. అందుకే ఏ కష్టంలో ఉన్నా గోవిందుడిని తలుచుకోండి, గోవిందుడిని భజ గోవిందం, భజ గోవిందం. నేను వచ్చేసరికి ప్లే అవుతుంది గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు రాముడు అని అంటే నాకు రాముడు నచ్చాడు, శివుడు నచ్చలేదు అంటారు, శివుడు నచ్చాడు, అమ్మవారు నచ్చలేదు అంటారు, నరసింహస్వామికి పూజ చేశాను ఆయన వరాలు ఇవ్వలేదు, ఇంకొకరికి షిఫ్ట్ అయిపోతుంది అంటారు. పాము ఎన్ని మెలికలు తిరిగినా పుట్టలోకి చేరినట్టే మనం ఎన్ని చేసినా చివరికి భజించేది గోవిందుడు. ఆ గోవిందుడు మనం మనస్ఫూర్తిగా భావించాలి, కానీ ఏదో ఒక రూపంలో మన ప్రక్కన తోడు నీడగా ఉంటూనే ఉంటాడు, ఖచ్చితంగా కాపాడుతాడు. కాకపోతే మన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి, వాటి నుంచి మనం అదైతే బయటపడాలి, అది తప్పదు. ఆయన కూడా తీస్తాడు కొన్నిసార్లు. అది కంటికి శుక్లం వస్తే మరీ పలుచగా ఉన్నప్పుడు తీయలేము, కనీసం టు సర్టెన్ ఎక్స్టెంట్ తీయడానికి రావాలి. అలాగే మన కర్మ కూడా కొంతవరకు పోతే కానీ ఆయన కూడా మనకు రాలేని పరిస్థితి. అలా మనకి కష్టంలో ఉన్న ప్రతిసారి భగవంతుడు పక్కన తోడు నీడగా ఉంటే ఇంకా మనకు లేనిది అంటూ ఏముంటుంది, లోటేముంటుంది అని చెప్తూ రామదాసు గారు స్వరపరుచుకుంటున్న సౌరాష్ట్రనాథం అది తక్కువేమి మనకు రాముడు తక్కువ. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు, ప్రకటోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చెంతనే
చక్రవర్తి దగ్గరికి వెళ్ళి పావలా ఇవ్వవా అని అడిగినట్టుంటుంది అని ఒక వాదన చాలామంది అంటారు. నాకు అనిపిస్తుంది ఎందుకు కోరుకోవాలి, ఖచ్చితంగా కోరుకోవాలి. ఇలా పాడే అవకాశం పోయిందాకా వీలైతే పోయేటప్పుడు కూడా పాడుకొని పోయే అవకాశం. గౌరవించాల్సిన వాళ్ళని గౌరవించే శక్తి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కూడా ఎవరైతే మనకు సాయం చేస్తున్నారో వాళ్ళ పట్ల ఆఖరి క్షణం వరకు కృతజ్ఞత కలిగి ఉండడం, ఇలాంటి వాటిని ఖచ్చితంగా నా మనసు నుంచి పోనీకుండా చేయాలని కోరుకోవాల్సింది. ఇలాంటివి ఖచ్చితంగా కోరుకున్నాం. సంకల్పంలో ఇది కూడా చెప్తున్నాం. శ్రీ సీతారామచంద్ర భగవాన్ కీ జై. భద్రాద్రివాస గోవింద గోవింద. రామదాసు గారు కూడా మన రామదండ్రి లాంటి వారు. ఒక దేవాలయం చూసేసి ఇంకా చాలే, ఒక పాట పాడి ఇంకా చాలే అని అనుకోకుండా ఇంకా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఇది చూడాలి, ఈ సేవ చేయాలి, ఆ సేవ చేయాలి అని మనం కోరుకున్నట్టే రామదాసు గారు కూడా పెద్దగా రామయ్య కనిపిస్తే సర్లే స్వామి నీకు నమస్కారం అనుకుంటాం. అదే పసిబిడ్డగా అటు ఇటు పరిగెడుతూ కనిపిస్తే నిజంగా మనసులో నిలిచిపోతుంది. మన పిల్లల బుడిబుడి అడుగులు, చిట్టి చిట్టి మాటలు, వాళ్ళ చిన్నప్పటి డ్రెస్సులు, చాలామంది కనీసం ఒక్కటన్నా దాచుకొని ఉంటాం. చిన్నప్పటి డ్రెస్, ఫస్ట్ బర్త్డే డ్రెస్, ఫస్ట్ పుట్టినప్పుడు ఫస్ట్ వేసిన డ్రెస్ అనుకుంటూ ఇప్పుడైతే అన్నీ దాచక్కర్లేదు, కనీసం ఫోటోల రూపంలో దాచిపెట్టుకోవచ్చు. బట్ మొత్తం మీద జ్ఞాపకాలు దాచుకుంటాం. అలాగే రామదాసు గారు బుజ్జి రాముడు, పాకుతున్న రాముడు, గజ్జలు పెట్టుకొని అడుగుతూ పరిగెడుతున్న రాముడు, మువ్వల వడ్డాడు పెట్టుకొని పరిగెడుతున్న రాముడు, సీతమ్మను వివాహం చేసుకొని చక్కగా కొలువు తీరిన రాముడు, రాక్షస సంహారం చేసి పట్టాభిషిక్తుడైన కోదండ రాముడు అంటూ మరి అప్పుడు ఆయనకి దాచిపెట్టుకోవడానికి త్రేతాయుగం లాంటి విషయాలు ఇప్పుడు దొరకవు. కాబట్టి దర్శించిన వారికి దర్శించినంత, కన్న వారికి కన్నంత, విన్న వారికి విన్నంత అంటూ ఖండ చాతాళ స్వరపరిచిన కీర్తన కంటిన్యూ నారాయణ. ఇది సంక్షిప్త రామాయణ కీర్తన. చాలా సింపుల్గా మొత్తం రామాయణం చెప్పేసిన కీర్తన. కంటినేడు మారాముల, కంటినేడు మారాముల, కనుగొంటినేడు మారాముల, కంటినేడు మారాముల.
ఏవ కోపగాడము నేడెందు మోతివి నీ వాడనని నన్ను నిందించే శత్రువును చావగొట్టి వాని నిట్టె సంహరించవే నీ వాడనని నన్ను నిందించే శత్రువును చావగొట్టి వాని నిట్టె సంహరింపవే నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సర్వ నా శత్రుల సంహరింపవే సర్వ నా శత్రుల సంహరింపవే దాసుని భక్తించేటి తరికస్య భుజంపిన ఏసుకోపగాడవిప్పుడెందు మోతివి దాసుని భక్తించేటి తరికస్య భుజంపిన ఏసుకోపగాడవిప్పుడెందు మోతివి ఏ పులని లాంఛనాలు మించి నన్ను దూషించి శాసించి శత్రువును సంహరించవే ఏ పులని లాంఛనాలు మించి నన్ను దూషించి శాసించి శత్రువును సంహరింపవే నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సర్వ నా శత్రుల సంహరించవే సర్వ నా శత్రుల సంహరించవే కల్లనాడి గోపైల్లు కైకొన్న గద్ద జపిన ఎల్లదాగ కోపగాడవెందు మోతివి కల్లనాడి గోపైల్లు కైకొన్న గద్ద జపిన ఎల్లదాగ కోపగాడవెందు మోతివి ఇల్లిదే శ్రీ వెంకటేశ నీ నీలి పాటలు జల్లను దూషించు శత్రు సంహరింపవే ఇల్లిదే శ్రీ వెంకటేశ ఈ నీలి పాటలు జల్లను దూషించు శత్రు సంహరింపవే నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సర్వ నా శత్రుల సంహరింపవే సర్వ నా శత్రుల సంహరింపవే రాముడు ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఇలా దండపెట్టారు గోపికలు అమ్మవారితో పాటు చేసిన వ్రతం మళ్ళీ కలియుగంలో భూమాత గోదాదేవిగా పుట్టి భగవద్గీతలో స్వామి ఏదైతే చెప్పాడో దాన్ని తేలికగా మనమందరం చేసుకునేలాగా వ్రతం చేసుకోగలిగేలాగా అనుగ్రహించింది తిరుప్పావళి. చాలామంది ఇదో శృంగార కావ్యం అని చెప్పేసి తెలుగు వాళ్ళు పట్టించుకోని టైంలో ఇలాంటి బాబాయ్ గారు లాంటి వాళ్ళు దాన్ని మనందరికీ అర్థమయ్యేలా చెప్తే మనం కూడా ఒక్క క్షణం 30 పాశురాల్లో 30 అర్ధగంటలు విన్నా కూడా ఒక్క క్షణం మనం కూడా గోదాదేవితో పాటు వ్రతం చేసిన అమ్మ ఫ్రెండ్స్లో ఎక్కడో ఒక్కళ్ళం అయి ఉంటామేమో ఒక్క సెకండ్ అని ఆలోచన వచ్చినా కూడా మనం తరిస్తాం. అలాంటి అదృష్టాన్ని దూరం చేసిన వాళ్ళందరి మనసు మారి మనందరికీ మళ్ళీ ఆ అదృష్టం కలగాలి. బాబాయ్ గారు ఇక్కడ దర్శనం చేయాలి అని సంకల్పం చేస్తూ స్వామిని నా శత్రుల సంహరింపాలి. అన్నమాచార్యులు చూపించిన మార్గం ఇది. కష్టమైన నష్టమైన స్వామిని అడగాలి. ఎవరిని అడిగి ఏం ప్రయోజనం లేదు. ఇన్సిడెంట్ అయింది అమ్మాయిని